ప్రాపర్గా మాట్లాడి కూడా రావట్లేదు. ఆన్ స్పాట్గా ఇద్దరు చనిపోయిన ఇదే ప్లేస్లో మొన్న పట్టాలు తప్పింది ట్రైన్. ఈ వ్లాగ్లో మనం ఒక పర్సన్కి థ్యాంక్ యూ చెప్పాలా, ఎందుకు అండ్ ఈ వ్లాగ్ తోటి మనము ఫస్ట్ మైల్ అయితే రీచ్ అవుతున్నాము. 10,000 కిలోమీటర్స్ అయితే. టైం 6:23, నా ట్రైన్ 6:25కి. ఆటో అయితే పోతుంది తొందరగా. 2 minutes ఉంది, ట్రైన్ కూడా వచ్చేసినట్టు చూపిస్తుంది ఇందులో. తొందరగానే వచ్చింది ఇది, తొందర పోవాలా. ఇట్లా ట్రైన్ స్టార్ట్ అవుతుంటే వచ్చి ఎక్కేసిన. కరెక్ట్ 7:40 అవుతుంది, 7:25 స్టార్ట్ కావాలా. జస్ట్ అయితే సికింద్రాబాద్ అయితే దాటుతున్నాం. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఈరోజు అయితే నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే న్యూ ఢిల్లీ అయితే వెళ్తున్నా, తెలంగాణ ఎక్స్ప్రెస్లో. అది కూడా ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నాను. అండ్ ఎల్హెచ్బి కోచెస్లో ఫస్ట్ క్లాస్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు అంటే ఐసీఎఫ్ కోచెస్లో అయితే వెళ్ళినాము. అండ్ ఇప్పుడైతే అసలు చాలా, నేను టైంకే బయలుదేరినా కానీ కొంచెం మార్కెట్ వల్ల మాత్రం డిలే అయిపోయింది. ట్రైన్ అయితే మూవింగ్ ట్రైన్లో నుంచి అయితే లాస్ట్కి అయితే ఎక్కేసిన అట్ లాస్ట్. ఇప్పుడైతే మనం ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు అండ్ ఈ బ్లాగ్ గురించి మనం మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలే కదా, అయితే కొంచెం ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఇది ఇడ్లీ అయితే తీసుకున్నాను. ఇడ్లీ వడ అండ్ ఇది చట్నీ. కొంచెం ఇది తినేసి ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12723 హైదరాబాద్ నాంపల్లి నుంచి న్యూ ఢిల్లీ అయితే ట్రావెల్ చేస్తుంది. దీనికి మొత్తం 16 స్టాప్స్ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ నుంచి న్యూ ఢిల్లీ దాకా. అండ్ ఇది వచ్చేసి 677 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఇది అక్కడ హైదరాబాద్లో మార్నింగ్ 6 o'clock బయలుదేరుతుంది. అండ్ అక్కడ న్యూ ఢిల్లీకి వచ్చేసి రేపు ఉదయం అరౌండ్ 5:30 అలా చేరుకుంటుంది. అని చూద్దాం ఏ టైంకి అయితే బయలుదేరుతుంది. నేనైతే సికింద్రాబాద్లో అయితే ఒక 20 minutes డిలే తోటి అయితే ఈ ట్రైన్ ఎక్కిన. అండ్ ఈ వ్లాగ్ తోటి మనము ఫస్ట్ మైల్ అయితే రీచ్ అవుతున్నాము. 10,000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయబోతున్నాము ఈ వ్లాగ్ తోటి. ప్రీవియస్ శబరి ఎక్స్ప్రెస్ తోటి మనం 8,886 కదా, తిరువనంతపురం టు మిర్యాలగూడ వ్లాగ్ చేసాం కదా. అండ్ అప్పుడైతే 6 కిలోమీటర్స్ అయితే మనం కంప్లీట్ చేసినాము. ఈ వ్లాగ్ తోటి అయితే 10,500 కిలోమీటర్స్ని అయితే మనం చేరుకోబోతున్నాము. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మైల్. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, కాజీపేట్, బలార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మథురా, హజ్రత్ నిజాముద్దీన్ అండ్ న్యూ ఢిల్లీ. ఇదైతే దీని రూట్. 1973 వరకు అయితే ఈ సౌత్ ఇండియా నుంచి ఢిల్లీకి ఓన్లీ 2 trains పోతుండే. ఒకటేమో గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై అండ్ ఒకటేమో దక్షిణ్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్. అండ్ దాని తర్వాత 1976 అక్టోబర్ 3 రోజు ఏపీ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వరకు అయితే అది ఆ సర్వీస్ అయితే స్టార్ట్ చేసారు. ఎట్లయితే తెలంగాణ సపరేట్ అయిపోయిందో ఆంధ్ర నుంచి, అప్పుడు ఈ ఏపీ ఎక్స్ప్రెస్కి తెలంగాణ ఎక్స్ప్రెస్ అని పేరు అయితే వచ్చింది. అండ్ ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేసి వైజాగ్, విశాఖపట్నం టు సికింద్రాబాద్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. ఏపీ ఎక్స్ప్రెస్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్కి నేమ్ చేంజ్ చేసుకున్నాక ఇదైతే ఐసీఎఫ్ కోచెస్ తోటి అయితే నడిచింది. అప్పుడు రాను ఎల్హెచ్బి కోచెస్కి అయితే అప్డేట్ అయింది. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఫస్ట్ సర్వీస్ ఎప్పుడంటే November 15th, 2015లో అయితే దీని ఫస్ట్ సర్వీస్ అయితే స్టార్ట్ అయింది ఫ్రమ్ హైదరాబాద్ టు న్యూ ఢిల్లీ. July 15th రోజు 2019లో ఇది ఐసీఎఫ్ కోచెస్ నుంచి ఎల్హెచ్బి కోచెస్కి అయితే ఈ ట్రైన్ కన్వర్ట్ చేశారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ని అప్గ్రేడ్ చేశారు, కన్వర్ట్ కాదు అప్గ్రేడ్ చేశారు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి కంప్లీట్గా 7 states నుంచి అయితే ట్రావెల్ చేస్తుంది. ఒకటి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, 7 states నుంచి అయితే ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంటుంది. 1976లో ఈ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు దీన్ని బ్లూ బుల్లెట్ అని అంటుండే. ఎందుకంటే అప్పుడు ఆక్స్ఫర్డ్ బ్లూ కలర్ కోచెస్ ఉంటుండే కదా, అందువల్ల దీన్ని బ్లూ బుల్లెట్ అంటుండే. ఒక వీలైతే నేను ఆ ఇమేజ్ని నేను ఇక్కడ పక్కన డిస్ప్లేలో వేస్తాను చూడండి. ఈ ట్రైన్లో వచ్చేసి
ఫస్ట్ క్లాస్ కోచ్ వచ్చేసి 1, 2 టైర్ ఏసీ 2, 3 టైర్ ఏసీ 6, స్లీపర్ కోచెస్ 6 అండ్ 4 అన్రిజర్వ్డ్ అండ్ ఒక ప్యాంట్రీ కార్ అయితే ఈ ట్రైన్కి అయితే ఉంటుంది. అండ్ ఒక లగేజ్ కెపాసిటీ వ్యాన్, హై కెపాసిటీ వ్యాన్ కూడా ఇది ఈ ట్రైన్కి ఉంటుంది. ఆన్లైన్లో నేనైతే దీని టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆన్లైన్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ క్లాస్ వచ్చేసి 4,460, 2 టైర్ ఏసీ వచ్చేసి 2,025 అండ్ 3 టైర్ ఏసీ వచ్చేసి 1,825 అండ్ స్లీపర్ వచ్చేసి 695. ఇది ఆన్లైన్ ప్రైజెస్. అండ్ మీరు ఒకవేళ డైరెక్ట్ టికెట్ కౌంటర్కి వెళ్ళే బుక్ చేసుకుంటే మాత్రం ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది కంపేర్ టు ఆన్లైన్ ప్రైజెస్. ఇది నేను లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను. ఎవరైతే డైరెక్ట్ టికెట్ తీసుకుంటారో రైల్వే కౌంటర్లో వాళ్ళకి ఆన్లైన్కితో పాటు కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఒక 100-200. ఎందుకంటే ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటే వీళ్ళ ఛార్జెస్ కూడా ఉంటాయి కదా, ఆన్లైన్ వాళ్ళ ప్లాట్ఫామ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది ఆన్లైన్లో. ఎల్హెచ్బి కోచెస్లో ఎప్పుడు నేను ట్రావెల్ చేయలేదు కాబట్టి ఎప్పుడు చూపించలేను. అండ్ ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఒకసారి చూపిస్తాను ఎల్హెచ్బి కోచెస్లో ఎలా ఉంటుంది క్యాబిన్ అనేది. ఇలా అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి మనది సి, ఇవన్నీ సపరేట్ క్యాబిన్స్ అనమాట. ఇవన్నీ ఎవరి వాళ్ళకి. అండ్ మనది సి ఇది, అండ్ ఇది మన లగేజ్. సేమ్ అప్పర్ లోయర్ సైడ్కి స్టెప్స్ మీదికి ఎక్కనికి. అండ్ ఇక్కడ కూడా ఇద్దరు పండుకోవచ్చు. ఇక్కడ కూడా మంచి గ్లాస్ అయితే ఉంది. ఛార్జింగ్ పెట్టుకోనికి సాకెట్ ఇక్కడ ఒకటి మొత్తం 4 సాకెట్స్ ఇచ్చిండు. అండ్ ఈ బెల్ వచ్చేసి ఇక్కడ అటెండర్కి పిలవనికి. అండ్ ఏమైనా తింటే ఇందులో ఇది. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంది కదా, సీట్ ఇట్లా ఉంది కదా, క్లియర్గా చూపిస్తా. ఇలా ఉంది కదా, ఈ సీట్ బెండ్ కిందికి ఇలా చేసుకొని పండుకోవచ్చు. ఒకసారి మనం చేసి చూపిస్తాం. అమ్మ బెడ్ అయిపోయింది. అండ్ మీరు నార్మల్గా స్లీపర్లో 3 టైర్లో చూసుకుంటే ఈ దాకానే ఉంటుంది, ఇంతనే ఉంటుంది. ఇది కొంచెం ఇంత స్పేస్ ఎక్కువ ఇచ్చాడు దీనికి. కంఫర్ట్ ఉంటుంది. రీడింగ్ లైట్ అందరికీ ఉంటుంది, రీడింగ్ లైట్. అండ్ అదేమో పుల్ చేస్తాం కదా చైన్, ఇక్కడ ఇట్లా అదేమంటారు దాన్ని, ఒక బాక్స్ సాకెట్ లాగా ఇచ్చిండు. దాన్ని పట్టుకొని పుల్ చేస్తే ట్రైన్ ఆగుతుంది. అలారం అనుకోండి. అండ్ 2 డస్ట్బిన్స్ అయితే ఇచ్చిండు ఇక్కడ ఎవరిది వాళ్ళకి. అండ్ కింద ఎలకలు రాకుండా కూడా ప్రొటెక్షన్ ఇచ్చిండు ఇక్కడ, ఎలకలు రాకుండా. బాగుంది. మనమైతే ప్రజెంట్ తెలంగాణలో భువనగిరి స్టేషన్ అయితే దాటుతున్నాం మనము. ఇక్కడ ఆల్ట్ ఉండదు, క్రాస్ అవుతున్నాం అంతే. ఇది బాగానే స్పీడ్ అయితే పోతుంది ట్రైన్. అండ్ ఈ ట్రైన్లో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇందులో మీద 2 ఉన్నాయి, అక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. 2 సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. కొంచెం డస్ట్బిన్ నీట్గా ఉంది ట్రైన్. అండ్ షింక్ దగ్గర కానీ అంత బాగుంది. అండ్ వాష్రూమ్ చెక్ చేసుకుంటే ఒకటేమో వెస్టర్న్ ఇచ్చారు. వెస్టర్న్ కూడా బాగుంది, చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ ఒకటేమో అక్కడ సైడ్ ఇండియన్ ఇచ్చారు నార్మల్. ఇదేమో ఇండియన్. బాగుంది, నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఈ కోచెస్ అసలు కొంచెం కూడా జీరో సౌండ్ అనమాట. బయట నుంచి కొంచెం కూడా సౌండ్ రావట్లేదు. ఎల్హెచ్బి కోచెస్ ఉంది కాబట్టి. అంటే ఐసీఎఫ్కి ఎల్హెచ్బి కోచెస్కి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. అసలు చాలా కంఫర్ట్గా మంచిగా ఉంది. జర్నీ అయితే సూపర్గా పోతుంది. అండ్ ఇంకోటి, నేను ఈ వ్లాగ్లో మెయిన్ స్టేషన్సే చూపిస్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను మెయిన్ స్టేషన్సే చూపిస్తాను. అండ్ ఈ ఆల్ ఇండియా ట్రిప్లో ఇది ఫస్ట్ ఎల్హెచ్బి కోచ్ మనం ఎక్కడం.
ఫస్ట్ ఎల్ఎస్బి కోచ్ ఫస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం నారాయణాద్రి ఎక్కినాం, అది 3 టైర్ ఏసీ ఎక్కినాం. ఇది ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ టైం ఎల్ఎస్బి కోచెస్లో మన ఆల్ ఇండియా ట్రిప్లో. ఇప్పుడైతే సూర్యుడు కూడా లేచిండు, నిద్ర లేచిండు, ఎప్పుడో లేచిండు కానీ మబ్బులకి దాచుకున్నట్టుండు. ఇప్పుడైతే కనిపిస్తుండు మనకి. ఈ వ్లాగ్లో మనం ఒక పర్సన్కి థ్యాంక్ యూ చెప్పాలా, ఎందుకంటే నా టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉండే. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు నా స్టాన్లీ అని నా పర్సన్, మా రిలేటివ్స్, అండ్ అతనికి సబ్స్క్రైబర్స్ అందరి తరపున నా తరపున థ్యాంక్ యూ స్టాన్లీ. ఎందుకంటే మనకి ఈక్యూ వేసిండు, నిన్న ఈక్యూ వేసి మన టికెట్ అయితే కన్ఫర్మ్ చేయించిండు. హెచ్ఓ కోటాలో అయితే వచ్చింది. హెచ్ఓ కోటా అంటే హయ్యర్ అఫీషియల్స్ ఆర్ హెడ్ క్వార్టర్స్ అని అర్థం. హెచ్ఓ కోటా అంటే ఆ కోటాలో అయితే మనకి టికెట్ అయితే వచ్చింది ఈరోజు. పక్కన నేను మీకు దేంట్లో అయితే మనకి రిజర్వేషన్ అయిందో దాన్ని కూడా మీకు స్క్రీన్ షాట్ పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ట్రైన్ చూడండి, 120, 121 మంచి స్పీడ్లో పోతుంది ట్రైన్. అయితే మనం ఆల్మోస్ట్ కాశీపేటకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మీరు ఇది పక్కన చూస్తారు కదా, ఈ గ్యాప్, అక్కడ కోచెస్ క్లీన్ చేస్తారు. అక్కడ ట్రైన్స్ కనిపిస్తున్నాయి కదా, ట్రైన్ ఉంది. ఇది కాశీపేట్ దాదర్ అంట, కాశీపేట్ దాదర్. మనమైతే ఇప్పుడు కాశీపేట్ జంక్షన్కి అయితే వచ్చినాము. ఖాళీగా అయితే కనిపిస్తుంది స్టేషన్. అయితే ఇప్పుడు కాశీపేట్ జంక్షన్ అయితే వచ్చినాము. అండ్ ఇది వన్ ఆఫ్ ద మేజర్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని కలుపుతుంది ఇది. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ఢిల్లీ రూట్, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే వరంగల్ విజయవాడ రోడ్. ఇది ట్రాక్స్. మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడికి వచ్చేసి ట్రైన్ 20 minutes డిలే అయితే వచ్చింది. ఇక్కడ స్టేషన్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ 1 minute స్టాప్ అయితే ఉంటుంది ఈ ట్రైన్కి. ఇక్కడ నుంచి అయితే 3 lines ఉంటాయి. కాజీపేట్ సికింద్రాబాద్, కాజీపేట్ విజయవాడ, కాజీపేట్ నాగ్పూర్ అయితే 3 lines అయితే ఉంటాయి ఇక్కడ నుంచి. ఇక్కడ కూడా ఒక 2 minutes అయితే ఆపి ఇక్కడ నుంచి కాజీపేట్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది ట్రైన్. ఈ కాజీపేట్ నుంచి ఇప్పుడు మీరు ఆ లైన్ చూస్తున్నారు కదా, ఆ లైన్ అటు వెళ్తే మళ్ళీ మనం విజయవాడ, చెన్నై ఆ రూట్ అది. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ నాగ్పూర్, మళ్ళీ నార్త్ ఇండియాకి అయితే వెళ్తుంది. ఇది సౌత్ ఇండియాకి. ఇక్కడ ఇది మెయిన్ అనమాట. చూడండి, మన ట్రైన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతుంది. చాలా బాగుంది ఈ కర్వ్. మొత్తం ట్రైన్ కనిపిస్తుంది ఇందులో. అలా మీకు ఈ దీంట్లో బ్లూ కలర్ బాక్స్, గ్రీన్ కలర్ బాక్స్ అనిపిస్తుంది కదా, అది ప్యాంట్రీ అనమాట. ఇందులో ఎన్ని డేస్ తర్వాత చూస్తున్నావు ఈ కలర్ ట్రైన్, బ్లూది. చాలా డేస్ అయిపోయింది ఈ ట్రైన్ చూడక. సికింద్రాబాద్ దానాపూర్. అసలు ఈ కలర్ కూడా సూపర్ ఉంటుండే, బ్లూ కలర్ది కదా, చాలా బాగుంటుండే కదా. చూడు ఎట్లా ఎక్కుతుంది చూడు. ప్రాణాలని రిస్క్ చేసి అమ్ముతుండే. ఇది బీహార్ నుంచి వస్తుంది, మొత్తం గుట్కాలే, లోపలంతా గుట్కాలే. చి మన ట్రైన్ అండ్ ఆ గూడ్స్ అయితే ప్యారలల్గా పోతున్నాయి ముందుకి. అది ఎటు పోతుందో చూడాలా. మన ట్రైన్ ఇంజన్ చూడండి ఎంత ముందుందో. అండ్ నాది వచ్చేసి ఇది H1. ఇది వడ్లపల్లి ట్యాంక్ అంటారు దీన్ని. అయితే స్పీడ్ అయితే అందుకుండు స్టార్ట్ అయింది. ఇంకా స్పీడ్ అయితే అటు సైడ్ కూడా ఉంటుంది. ఇది ఏదో ట్రైన్ అయితే ఇక్కడ ఆగి ఉంది. ఇది ఏం ట్రైన్ ఇది? కంప్లీట్ గూడ్స్ ట్రైన్ ఇది. హై కెపాసిటీ పార్సల్ వ్యాన్ ఇది. అండ్ ఇక్కడ ఇది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్. ఇది కొత్తగా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసి ఉంది. ఇక్కడ నుంచి ఇది
ఇట్లా కాజీపేట్కి రాకుండా ట్రైన్స్ అన్ని డైరెక్ట్ వరంగల్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇది రీసెంట్గా అయితే ఇది ఓపెన్ చేసింది ఇది. ఇదే ఆ బ్రిడ్జ్. మరి ఇక్కడ నుంచి ఇట్లా మీదికి వస్తుంది. ఇది ఆ వైట్ కలర్ గోడ కింద ఉంది ట్రాక్స్. ఇందులో కూడా మనకి బాత్రూమ్ అవుతుంది, స్నానం చేసుకోనికి గీజర్ కూడా ఇచ్చిండు, వాటర్ షవర్, స్నానం చేసుకోవచ్చు ఇక్కడ. కానీ కొంచెం స్పేస్ చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కంపేర్ టు లాస్ట్ టైం మనం చేసిన దానికన్నా. కొంచెం చిన్నగా ఉంది స్పేస్. చూడండి ఇంతే ఉంది నా చెయ్యి ఇలా ఈడ చూడండి, ఇంతే ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం చిన్నగా ఉంది. ఇది మానేరు రివర్. ఇది బాగుంది. ఈ ట్రైన్కి ఉన్న 16 స్టాప్స్లో తెలంగాణలోనే 6 స్టాప్స్లో ఆగుతుంది. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్, కాజీపేట్, రామగుండం, మంచిర్యాల్, సిర్పూర్, కాగజ్ నగర్ 6 స్టాప్స్ తెలంగాణలోనే ఉంది. ఎందుకంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ కదా, తెలంగాణలో ఎక్కువ స్టాప్స్ ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఇదే ప్లేస్లో మొన్న పట్టాలు తప్పింది ట్రైన్. ఇక్కడ మెల్లగా పోతుంది. అదే గూడ్స్. ఇప్పుడు మనం పోయేదంతా ట్రిపుల్ ఎలక్ట్రికల్ లైన్ అనమాట. అంటే ట్రిపుల్ ఎలక్ట్రికల్ లైన్ అంటే చూడండి, అక్కడ ఒక ట్రాక్స్ ఉన్నాయి, అక్కడ ఒకటి, మనం పోయేది ఒకటి, అటు సైడ్ ఒకటి, మొత్తం 3 ట్రాక్స్ అయితే ఉంటుంది. అది ఉంది కదా, అది అక్కడ కరెంట్ జనరేట్ అవుతుంది. అది ఎన్టీపీసీకి సంబంధించింది. రామగుండంలో ఉంది అది. అండ్ ఈ లైన్ దానికే పోతుంది, అదే ఫ్యాక్టరీకి ఈ లైన్ పోతుంది. రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల అంటేనే కోల్ మైన్స్ బాగున్నాయి ఇక్కడ. అండ్ అది చూడండి డీజిల్ లోకోమోటివ్. అండ్ ఆల్మోస్ట్ మనం రామగుండంకి అయితే వచ్చేసినాము. ఎదురుగా కనిపించేది రామగుండం రైల్వే స్టేషన్. ఒక 20 minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చింది ట్రైన్. అండ్ రామగుండం అంటేనే కోల్ మైన్స్ బాగున్నాయి ఇక్కడ. నల్ల బంగారం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి పవర్ కూడా జనరేట్ అవుతుంది బాగా. ఎన్టీపీసీ ఇక్కడే ఉంది. అండ్ మనం ప్రజెంట్ అయితే రామగుండం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము విత్ 20 minutes డిలే. మస్త్ అయితే వస్తుంది ట్రైన్ అయితే, ఏం ప్రాబ్లం లేదు. సూపర్ ఉంది. రామగుండం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RMT. అండ్ ఈ రామగుండం రైల్వే స్టేషన్కి మాకైతే ఒక సంబంధం ఉంది. ఒకసారి కొత్తగూడెం వెళ్ళాల్సి వస్తే మేము పొరపాటున అప్పుడు కూడా తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి ఈ రామగుండంలో దిగినాము. యాక్చువల్లీ మేము పోవాల్సింది కొత్తగూడెము. నేను, మా కంపెనీ MD రిచర్డ్, మేమిద్దరం అప్పుడు జనరల్లో ట్రావెల్ చేసినాం. అది ఇక్కడ బాగా గుర్తు నాకు. ఇంకా అప్పుడు ఎండ కూడా బాగా ఒక 41-42 degrees ఉండే. మేము వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ మీదే ఆన్ స్పాట్గా ఇద్దరు చనిపోయిన ఆ రోజు ఎండకి. ఇక్కడ ఒక 1 minute స్టాప్ తర్వాత అయితే ట్రైన్ రామగుండం నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. మన పక్కన పోతుంది కదా అండమాన్ ఎక్స్ప్రెస్. అది అండమాన్. ఇది గోదావరి రివర్. మనమైతే ఇప్పుడు మంచిర్యాల అయితే వచ్చేసినాము విత్ 22 minutes డిలే. అండ్ ఇది కాచిగూడ, మన కాజీపేట్, బలార్షా ఈ 2 స్టేషన్స్ మధ్యలో ఇది బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇది. అండ్ ఈ రైల్వే లైన్ వచ్చేసి గ్రాండ్ ట్రంక్ రైల్వే లైన్ అంటారు, న్యూఢిల్లీ టు చెన్నై.
మెయిన్ స్టేషన్ కోడ్ వచ్చేసి MCI. కరెక్ట్ ఒక 1 minute స్టాప్ తర్వాత అయితే మంచిర్యాల నుంచి కూడా బయలుదేరిపోయింది. అయితే బెల్లంపల్లి అయితే వచ్చేసినాం మనము విత్ 24 minutes డిలే. ఇక్కడ కూడా ఒక 1 minute స్టాప్ ఉంది అంతే. బెల్లంపల్లి స్టేషన్ కోడ్ BPA. ఇక్కడ 1 minute స్టాప్ ఉంది. ఆల్మోస్ట్ అయితే ఒక 1 minute అయిపోయింది, ఇంకా వెయిట్ చేస్తున్నాం. 1.5 minute స్టాప్ అయితే అయింది. ఇమీడియట్లీ మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయింది ట్రైన్. ఈ రైల్వే స్టేషన్లో చాలా గూడ్స్ అయితే హాల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, ఇక్కడికి వచ్చి ఆగుతాయి. ఇక్కడ లోకోస్ చేంజ్ అవుతారు, లోకో పైలట్స్ చేంజ్ అవుతారు గూడ్స్కి. చాలా పెద్దగా ఉంటుంది రైల్వే స్టేషన్ ఇది. సూపర్ స్పీడ్ అయితే పోతుడు, 130 అట్లా టచ్ అవుతుండు. బయట చూపిస్తా స్పీడ్ ఎట్లుందో. ఇది వచ్చేసి బీబ్రా రివర్, ఇది బీబ్రా. ఇప్పుడైతే సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం మనము. సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణలో లాస్ట్ స్టాప్. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం బలార్షా, నెక్స్ట్ మహారాష్ట్రకి అయితే ఎంటర్ అవుతాం. బలార్షా రైల్వే స్టేషన్. ఇప్పటిదాకా అయితే ట్రైన్ మంచిగా నడుస్తుంది. ఇక్కడ కూడా ఒక 1 minute స్టాప్ తర్వాత అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం అయితే 11 అవుతుంది. కానీ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన, అయినా కూడా ఆకలి అవుతుంది కొంచెం. అయితే ఇప్పుడు నేను తింటా. ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నాను, ఇక్కడ చూపిస్తాను నేను ఎట్లుందో. టూ ఎగ్స్ ఇచ్చిండు. ఇది టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎట్లా ఉందో. నాట్ బెడ్, పర్వాలేదు, బాగుంది. ఇదంతా ఇప్పుడు మనం ఉన్నది ఫారెస్ట్, సిగ్నల్స్ లేవు, ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు మీరు చూసేది తబోడా అందేరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఇదంతా కంపల్సరీ టైగర్ ఉంటుంది, ఇక ఇందులో ఉంది కూడా. నేను ఆడ బయట నుంచి చూపిద్దామంటే అసలు ఆ స్పీడ్కి ఫోన్ ఏడ కింద పడిపోతుందా అనిపిస్తుంది. నియర్లీ 120, 125, 130 టచ్ అవుతుంది ట్రైన్. మనమైతే ఇప్పుడు బలార్షాకి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ నుంచి సెంట్రల్ రైల్వే జోన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి లాస్ట్ రైల్వే స్టేషన్ దాకా సౌత్ సెంట్రల్ రైల్వే కదా. ఇక్కడ వచ్చేసి సెంట్రల్ రైల్వే జోన్ అయితే వస్తుంది. డివిజన్ వచ్చేసి నాగ్పూర్ డివిజన్ వస్తుంది. ఇక్కడికైతే వితౌట్ డిలే అయితే వచ్చింది ట్రైన్, ఏం డిలే లేదు. రైట్ టైంకి అయితే ట్రైన్ వచ్చింది. అయితే ఇప్పుడు బలార్షాలో ఉన్నాం. వితౌట్ ఎనీ డిలే ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చింది. అంత రైల్వే స్టేషన్ అయితే చాలా రష్ ఉంది. ఇది మహారాష్ట్రలో ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇది. మన పక్కన గూడ్స్ మీద చూడండి ఎట్లున్నాయి అన్ని జేసీబీలు. మొత్తం అయ్యే ఉన్నాయి ఆ ట్రైన్లో. బెంగళూరు న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ అది మన పక్క ప్లాట్ఫామ్లో అయితే వచ్చింది.
అది కూడా ఇక్కడ ఆగుతుందా, దానికి కూడా ఇక్కడ స్టాప్ ఉంది. మరి ఫస్ట్ అది పోతుందా లేదంటే మనది పోతుందా తెలియదు. అయితే బల్లార్షా దగ్గర మన ట్రైన్ అయితే దగ్గర దగ్గర ఒక కరెక్ట్గా ఒక 20 మినిట్స్ అయితే ఆగింది. ఆగి మన ట్రైన్ అయితే ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. చంద్రాపూర్కి అయితే వచ్చినాం బల్లార్షా నుంచి. తెలిసి ఇక్కడ క్రాసింగ్ పెడుతుండొచ్చు ఈ చంద్రాపూర్లో. రాజధాని అయితే వెనక నుంచి వస్తుంది, దానికి పెడుతుండొచ్చు క్రాసింగ్. చూడాలి ఏమవుతుందో, బయలుదేరుతుందా లేదంటే ఇక్కడ క్రాసింగ్ పెడతాడా, లెట్స్ సీ. ఇక్కడైతే ఏం క్రాసింగ్ అయితే పెట్టలే, మన వెనకలనే అదే ఒక 2 కిలోమీటర్స్ వెనకలైతే ఉంది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఇక్కడ నుంచి కూడా. నేను ఇందాక చెప్పిన కదా మనకి రాజధానిది క్రాసింగ్ ఉందని. అండ్ అక్కడ నుంచి చంద్రపూర్ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఇక్కడైతే క్రాసింగ్ పెట్టాడు. అదే సేమ్ రాజధాని తోటేనా, అగో రాజధాని బెంగళూరు ఢిల్లీ రోడ్. చైన్ గుంజిర్రు, గాడి పోతుండు ముందుకి. ఇక్కడ వచ్చినాక దిమాగ్ ఖరాబ్ ఉంది చైన్ గుంజడం. మళ్ళీ గాడి పోయి చూసి మళ్ళీ వెనకకి రావాలి. ఇక మళ్ళీ టీటీ అయితే వచ్చేసి, సారీ గాడి అయితే వచ్చేసిండు. మళ్ళీ ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది. గాడి ఎక్కిండు ఆ వైట్ కలర్ షర్ట్ అయిన అతనే. ఇక ఇప్పుడు మూవ్ అవుతుంది. ఇక ఎక్సర్సైజ్ చేస్తుండు, జిమ్ చేస్తుండవరు. స్టార్ట్ అయిపోయింది. ఇదంతా నాగ్పూర్, ఇది ఆడ నాగ్పూర్ మెట్రో. అది మెట్రో ట్రైన్ పోతుంది. కలర్ బాగుంది. ఇది ఇవన్నీ అడ్డే వస్తున్నాయి. నాగ్పూర్ మెట్రో ట్రైన్ కలర్ బాగుంది. వైట్ కలర్, ఇండియా కలర్, ఆరెంజ్ వైట్ గ్రీన్, ఇండియా బ్లాక్ కలర్. ఇప్పుడైతే మనం నాగ్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. అయితే నాగ్పూర్కి అయితే వచ్చినాము. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అండ్ ఇండియాలోనే టాప్ 100లో ఇది ఒకటి రైల్వే స్టేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆరెంజెస్ కూడా బాగా ఫేమస్. అండ్ హాఫ్ అన్ అవర్ డిలే తోటి అయితే ఇక్కడ వచ్చినాం నాగ్పూర్ రైల్వే స్టేషన్కి. ఈ నాగ్పూర్ రైల్వే స్టేషన్ కూడా ఏ కేటగిరీ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఇది చాలా పెద్ద ఉంటుంది. ఇది కూడా రైల్వే స్టేషన్. నేను రైల్వే స్టేషన్ చూపించే అంత టైం లేదు కానీ పెద్ద ఉంటుంది బాగానే. నాగ్పూర్లో ఒక 10 మినిట్స్ ఆగైతే ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది ట్రైన్. ఇప్పుడు నాగ్పూర్ దాటింది కదా, ఇక్కడ నెక్స్ట్ స్టేషన్ వచ్చి రాత్రి 9 o'clock ఉంది భోపాల్. ఇక్కడ నుంచి చాలా ఒక 4-5 hours ట్రావెల్ అయినాక నెక్స్ట్ స్టాప్ అయితే వస్తుంది. నాగ్పూర్ నుంచి అయితే ఫుల్ చలి అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చలి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఢిల్లీలో ఎట్లుంటుందో ఏమో చలి చూడాలా. మనమైతే సేఫ్టీ అన్నీ తెచ్చుకున్నాము, ప్రాబ్లం అయితే ఏం లేదు. నా దగ్గర స్వెటర్, షూ అన్నీ, హెడ్ క్యాప్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి 9:30కి ఉంది, భోపాల్ ఉంది. చాలా లాంగ్. ఇక్కడ నుంచి భోపాల్ నియర్లీ ఒక 200 kilometers దాకా ఉండొచ్చు. అంత లాంగ్ స్టాప్ అయితే ఉంది ఇక్కడ. 200 కాదు, ఇంచుమించు 300 kilometers ఉంది అది భోపాల్. ఇక్కడ నాగ్పూర్ నుంచి భోపాల్కి ఇంచుమించు 300 kilometers అయితే స్టాప్ అయితే లేదు. ఈ ట్రాక్ ఉంది కదా ఎటు పోయేది, అది నాగ్పూర్ పోకుండా ముంబై వెళ్ళే రోడ్. అది నాగ్పూర్ టచ్ చేయకుండా ముంబైకి పోయే రోడ్. అది ట్రాక్. అది ఇక్కడ ఏదో ట్రైన్ వస్తుంది. ఏంది బాండ్రా, అదే ముంబై బాండ్రా అటు. అదే మెమో ట్రైన్, కరెక్టే మనం చెప్పింది. చీకటి అయిపోయింది.
ఏం కనిపిస్తలేదు. నేనైతే పెట్టుకున్నాను చికెన్ థాలీ, రోటీ ఇచ్చిండు, రైస్, కొంచెం కర్రీస్, చికెన్ అండ్ ఒక స్వీట్ ఇచ్చిండు. అండ్ దీన్ని తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా. అండ్ ఇప్పుడైతే మనం తిన్నాము. బాగుంది, రోటీ చికెన్ బాగుంది. మొత్తం అయితే చీకటి అయిపోయింది, ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ భోపాల్, ఝాన్సీ, ఆగ్రా, మథురా, హజ్రత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ ఉంది. అయితే రేపు మార్నింగ్ లేచి ఎర్లీగా 11కి ట్రై చేస్తా. ఇంకా ఏమైనా బ్యూటిఫుల్ లొకేషన్స్ మనకు కనిపిస్తాయో చూస్తాం. ఈ ట్రైన్ అయితే ఇప్పటిదాకా అయితే సూపర్ నడుస్తుంది, మెయింటెనెన్స్ కూడా సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అనుకోవాలా. ఏం ప్రాబ్లం లేదు, మంచిగా అయితే నడుస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేసాను, ఫుల్ మంచు, ఫుల్ చలి, మాట్లాడడానికి కూడా ప్రాపర్గా రావట్లేదు. బలాబ్గర్ స్టేషన్కి అయితే వచ్చింది ట్రైన్, రైట్ టైంకి అయితే వచ్చింది. ఫుల్ చలి అయితే ఉంది ఇక్కడ, ఫుల్ మంచు, షివరింగ్ అవుతుంది చేతులు, కెమెరా కూడా ఉగ్గుతుంది పట్టుకుంటే. అంటే చాలా డేస్ అయిపోయింది కదా ఇట్లాంటి చలి చూడక, ప్రాపర్గా మాట్లాడడానికి కూడా రావట్లేదు. ప్రజెంట్ అయితే నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. 9 minutes డిలే తోటి అయితే వచ్చింది. మంచిగా నడుస్తుంది ట్రైన్ అయితే, మెయింటెనెన్స్ కూడా బాగుంది లోపల ట్రైన్లో. అది ఉదయపూరి సిటీ టు హజ్రత్ నిజాముద్దీన్ అంట పక్కన ట్రైన్. ఒక నియర్లీ 250 ట్రైన్స్ డైలీ ఇక్కడ ఆగుతాయి పోతాయి, ఇక్కడ నుంచి ఆగుతాయి, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. 250 ట్రైన్స్ ఇక్కడ నిజాముద్దీన్ నుంచి. ఇది వన్ ఆఫ్ ద ప్రీమియర్ రైల్వే స్టేషన్. ఇది ప్రతి రాజధాని ప్రీమియర్ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. స్టాప్ అయితే ఇంకా నెక్స్ట్ ఉంది న్యూఢిల్లీ, నేను దిగేది. ఈ హజ్రత్ నిజాముద్దీన్ వచ్చేసి సౌత్ ఢిల్లీలో ఉంది. ఇంకా ట్రైన్ ఇక్కడ ఓన్లీ 1 minute ఆగేటట్టుంది. ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చేసారు, సిగ్నల్ ఇవ్వగానే మళ్ళీ నేను ట్రైన్ లోపలికి అయితే వచ్చేసిన. ఫుల్ చలి ఇక్కడ, చలి కనీసం ముఖం పడుకుందామన్నా కూడా భయం అవుతుంది. ఫస్ట్ రూమ్ తీసుకొని హాట్ వాటర్ తోటి చేసుకోవాలా. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఓన్లీ 1 minute అయితే ఆగింది ఇక్కడ ట్రైన్. ఆడ ట్రైన్ ఈ ఇంజన్ దాన్ని తీసుకొచ్చి అటాచ్ చేస్తుంది అట్లా. సూర్యుడు మంచిగా కనిపిస్తాడు. ఇదేం ట్రైన్ ఇక్కడ ఉంది, పార్క్ చేసి పెట్టింది ఇక్కడ దాన్ని. దక్షిణ అంట, వామ్మో అసలు ఆ ట్రైన్ 30 hours అది సికింద్రాబాద్ రానికి. నిన్న ఇది 2 hours డిలే నడిచింది. నేను దీన్ని చెక్ చేసినుండే, ఈ ట్రైన్ని 2 hours డిలే అయితే నడిచింది. ఆ ఎండ ముఖంకి కొడుతుంటే ఎంత హాయిగా ఉంది, కొంచెం వేడిగా. ఢిల్లీలో గత 400 years నుంచి లేని చలి ఈ ఇయర్ ఉందంట. చలి 400 years లేని చలి ఈ ఇయర్ ఉందంట. అంటే ఎంత ఘోరంగా ఉండొచ్చో చూడొచ్చు. నేనైతే నా కెమెరా కూడా షేక్ అవుతుంది. నేను ఇట్లా పట్టుకొని ఉంటే కెమెరా షేక్, మొత్తం బాడీ జర కొంచెం. ఇప్పుడు ఈ వాతావరణం ఒక 10 to 15 minutes నించున్నాక కొంచెం అడాప్ట్ అయినట్టు అనిపించి నేను మాట్లాడగలుగుతున్నా. గటిమాన్ ఎక్స్ప్రెస్ వన్ ఆఫ్ ద స్పీడెస్ట్ ట్రైన్. ఇది 160 పోతుంది ఈ ట్రైన్. ఈ నుంచి ఝాన్సీ దాకా నడుస్తుంది. ఇది స్పీడెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా. ఇది ప్రజెంట్ అయితే 160 పోతుంది ఈ ట్రైన్. ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి పోతుంది. అది ఇక్కడ నుంచి ఝాన్సీ పోతుంది. అది 4 hours వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ చూడండి, ఆ ట్రైన్ మన ట్రైన్ ప్యారలల్గా ముందుకు పోతున్నాయి. అది కూడా న్యూఢిల్లీకి పోయే ట్రైనే. అది ఎక్కడి నుంచి వస్తుందో ఏమో, ఎక్కడి నుంచి వస్తుందో ఏమో. అది ఏది ఫస్ట్ పోతుందో చూద్దాం, అదా మనదా.
అది ఇక్కడ నార్త్ ఇండియా ట్రైనే అది. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అంట, సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. ఆహా, దీని లోగో చూడండి ఎంత బాగుందో, డిజైన్గా అడ్వర్టైజ్ చేసిర్రు. అది మన కాంపిటీషన్ లెక్కనే పోతున్నాయి, అది కూడా స్పీడ్గానే వస్తుంది. మనదైతే ముందుకు వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ మనము వచ్చేసినాము. చూడండి, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం మనం. ఎంత పెద్దగా ఉందో, టోటల్ 16 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. 16 ప్లాట్ఫామ్స్ టోటల్గా. ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇండియాలోనే. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఇది. అండ్ మన తెలంగాణ క్యాపిటల్ నుంచి ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ, హైదరాబాద్లో న్యూఢిల్లీ. మేమైతే ఢిల్లీకి అయితే వచ్చేసినాము. 4 minutes డిలే తోటి అయితే వచ్చింది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఈ ట్రైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే లేదు, అంతా మంచిగానే అయింది. అండ్ ఇప్పుడైతే ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాం. 4 minutes డిలే అయింది ట్రైన్ కంప్లీట్గా. అండ్ ట్రైన్ జర్నీ మాత్రం సూపర్ ఉంది. ఎవరైతే ఢిల్లీ క్యాపిటల్ సిటీ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్, ఇది తెలంగాణ ఎక్స్ప్రెస్. అండ్ ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. See you in next vlog. Thank you all. Thanks for watching. Keep supporting. Bye. Jai Hind.